నిరంతరం పేద ప్రజలకు సేవలందిస్తున్న జగని టెక్స్టైల్స్ మరియు జైని దంత వైద్యశాల వారు వేసవిలో ఇబ్బంది పడుతున్న భక్తులకు చలివేంద్రం ద్వారా చల్లని నీళ్లను అందించే ఉద్దేశంతో మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్లు మండలంలోని దర్వేషిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శివరామరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగని వెంకన్న సామాజిక సేవల పట్ల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని ఆలయాలకు వివిధ గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీలలో కలెక్టర్ కార్యాలయం మరియు వివిధ కార్యక్రమాల ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు. జెనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలలో 11 చలివేంద్రంలో నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మా జగిని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, సిఐ ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఈవో జయరామయ్య, ఆలయ అర్చకులు శ్రవణ్, ఏఎస్ఐ నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీకర్, జగాలరెడ్డి, రవి, వెంకటేష్ మరియు ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు దర్వేషిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద మన నల్గొండ పట్టణానికి చెందినటువంటి వ్యాపారవేత్త జగని వెంకన్న గారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానానికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ దాహాన్ని తీర్చడం జరుగుతుంది. ఎండలు బాగుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెంకన్న గారు మిత్రులు దాదాపు 11 చోట్ల నల్గొండ పట్టణంలో మా ఎస్పీ గారి ఆఫీస్ ముందు కూడా, అదేవిధంగా మా ఆఫీస్ ముందు, తర్వాత ఇక్కడ దర్వేశ్వరంలో వివిధ ప్రాంతాల్లో 11 చోట్ల గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ప్రజలకు ఎంతో కొంత సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో అన్నగారు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా తత్పరతను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. దేవస్థానం దర్వేషిపురం నందు ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభాభినందనంగా కనపడుతుంది. అందరికీ కూడా ఎల్లమ్మవారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి మేము 11 చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ నూతనంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా డిఎస్పి శివరామరెడ్డి గారు, ఆదిరెడ్డి సిఐ గారు, అలాగే ఆలయ చైర్మన్, ఆలయ ఈఓ గారు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి కూడా వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే పాదశాల మొత్తం వినియోగించుకోవాలని, ఇంకా కూడా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఇంకొక చలివేంద్రంలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా జగని టెక్స్టైల్స్, జగని దంత వైద్యశాల, ఆలివ్ డెంటల్స్ నుంచి మా ప్రత్యేక కృతజ్ఞతలు.